ప్రభువైన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామాన ప్రియులను మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, హెబ్రీయులకు రాసిన పత్రికలోంచి మనం సంగతులు నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం సంగతులను ఆలోచన చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం నుంచి 6వ వచనం నుంచి కూడా చదువుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడి తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు ఆయన. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలువెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలువెళ్ళను. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకరు నుండి సంఖ్య ఆకాశ నక్షత్రముల వలను సముద్ర తీరమందులు లెక్కింప సఖ్యము కాని ఇసుక వలను సంతానము కలిగెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మీకు వందనాలు. ప్రేమించి ఇచ్చిన సమయానికి స్తోత్రాలు. మేము చదువుకున్న వాక్య భాగంలోంచి మీరే మీ ఆత్మ ద్వారా మీ సేవకునికి వాక్శక్తినిచ్చి మా జీవము మా సర్వము అయ్యున్న క్రీస్తును మాకు వినిపించి మహిమ పొందమని, జీవింప చేయు వాగ్దాన రూపకమైన సంగతులు దయచేయమని యేసు ప్రభువు వారి పేడ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, మనం చదువుకునే భాగంలో మనం నోవహు గురించి ఆలోచన చేశాం. తర్వాత అబ్రహాము, అలాగే అబ్రహాము సంబంధులు అనేది 8 నుంచి 12 వచనాలు. అబ్రహాము, శారా, ఇస్సాకు, యాకోబు అని అతని కుమారులు. ఇది మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అబ్రహాము తాను పిలువబడినప్పుడు ఆ పిలుపుకు లోబడి ఆయనను వెంబడించాడు. అతడు ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకే బయలువెళ్ళాలనే మాట మనం చూస్తున్నాం. కారణం ఏంటి అని అంటే, మనం చెప్పుకున్నాం, అబ్రహాము ఆదికాండం 12వ అధ్యాయంలో పిలువబడిన దగ్గర నుంచి బలిపీఠము కట్టుట, ప్రార్థించుట అనే అనుభవంలో తన జీవితాన్ని కొనసాగించాడు. బలిపీఠం కట్టుట, ప్రార్థించుట అనే అనుభవం. సో బలిపీఠము కట్టుట అనేది ఏంటంటే ఆరాధన, యథార్థమైన ఆరాధన. యథార్థమైన ఆరాధన అంటే ఏంటంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించుట. ఆత్మతోనూ సత్యముతోనూ అంటే ఏంటంటే మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు మనము ఏ సత్యమును అనుసరించి జీవిస్తున్నామో దాని విషయమైన సాక్ష్యం ఇస్తాడు. ఆ సాక్ష్యాన్ని బట్టి మనం ఒప్పుకుంటూ జీవించడమే యథార్థమైన ఆరాధన. మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, విశ్వసించిన మనందరిలో. ఆయన ఏ బేసిస్ మీద వచ్చాడు? యేసుక్రీస్తు ప్రభు అనే ఒకే ఒక పుణ్యకార్యమనే బేసిస్ మీద ఆయన మనలోనికి వచ్చాడు. యేసు ప్రభునందు విశ్వాసం ద్వారా మనలోనికి వచ్చిన పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తూ రోమా 8:16 ప్రకారం మీరు దేవుని కుమారులు అని ఒప్పిస్తాడు. యోహాను 16:11 ప్రకారం మీరు నీతిమంతులను ఒప్పిస్తాడు. సో పరిశుద్ధాత్ముడు ఏ బేసిస్ మీద వచ్చాడు? యేసు ప్రభునందు విశ్వాసం మూలంగా దేవుడు మనల్ని తన ఎదుట నీతిమంతులుగా తీర్చాడు కాబట్టి, దేవుడు మనల్ని తనకు కుమారులుగా చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి నివసిస్తున్నాడు.
ఏ బేసిస్ మీద పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చాడో ఆ బేసిస్ని ఆయన ఒప్పించి మాట్లాడతాడు. పరిశుద్ధాత్ముడు యోహాను 16:10-11 ప్రకారం విశ్వసించిన వారిని మీరు నీతిమంతులు దేవుని ఎదుట అని ఒప్పిస్తాడు. విశ్వసించిన వారిని మీరు దేవుని కుమారులు అని ఒప్పిస్తాడు. సో ఈ ఒప్పుకోలుతో మనం దేవుని సమీపించటమే, ఎల్లప్పుడూ ఈ ఒప్పుకోలులో మనం ఉండటమే, ఈ నిశ్చయతను మనం కలిగి ఉండటమే యథార్థమైన ఆరాధన అన్నాడు. అది జీవితం. ఆరాధన అనేది ఆదివారం మనం వెళ్ళి చేసేది కాదు, మనం ఇంకో ఏదో చేసేది, ఒకరోజు స్పెషల్గా చేసేది కాదు. ఆరాధన అంటే మనకు జీవితం ఇచ్చిన ప్రభువుని మనం ఎక్కువగా తలపోసుకోవటం. అసలు ఈ జీవితాన్ని మనకు అందించిన ప్రభువుని తలపోసుకోవటం ఎలాగో కేవలం విశ్వాసం మూలంగా దేవుని ఎదుట నీతిమంతులుగా, దేవునికి తనతో పాటు దేవుని కుమారులుగా యేసుప్రభు వారు చేశారు. యేసుప్రభు వారు తాను ఎంత నీతిమంతుడో మనల్ని అంత నీతిమంతులుగా, తాను ఎలాగో కుమారుడో మన అలాగో కుమారులుగా దేవుని ఎదుట నిలబెట్టడానికే కార్యం చేశాడు. సో యేసుప్రభు కార్యాన్ని మనం విశ్వసించినప్పుడు తండ్రి మనల్ని నీతిమంతులుగా తన కుమారులుగా ఒప్పుకుంటున్నాడు. ఎంతకాలానికంటే సదాకాలానికి. హెబ్రీ దీని ముందు అధ్యాయంలో 10వ అధ్యాయంలో హెబ్రీ పత్రికలో 10, 12, 14 అలాగే 17, 18 వచనాల్లో సదాకాలానికి ఆయన కార్యాన్ని చేసి ముగించాడు. సో అందుకనే 10:22లో ఆయన ఏమన్నాడు, ఇక మీ మనస్సాక్షికి కల్మషం తోచనవద్దు అని అన్నాడు. మనస్సాక్షికి కల్మషం తోచడం అంటే ఏంటి? ఇదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో రాశాడు. మేకల యొక్కయు కోడుల యొక్కయు రక్తం పాపములను తీసివేయలేదు, ఎందుకంటే ఆ రక్తం ఏటేటా అర్పించబడుతున్న రక్తం. ఏటేటా రక్తం అర్పిస్తున్నామంటే ఏటేటా బలులు అర్పిస్తున్నాం. ఏటేటా బలులు అంటే అది ముగించబడిన పని కాదు, సమాప్తమని చెప్పిన పని కాదు. కాబట్టి సమాప్తం కాని పనిలో పాపాల జ్ఞాపకానికి వస్తున్నాయి. పాపజ్ఞప్తి గల మనస్సాక్షి, నేను పాపిని అనే అనుభవంతో సంవత్సరం ఆరాధికుడు దేవుని సన్నిధిని సమీపిస్తున్నాడు. కాబట్టి దాన్ని ఏమన్నాడంటే అనేకమైన బలుల కింద పాపజ్ఞప్తి గల మనస్సాక్షి అన్నాడు. ఈ అనేకమైన బలులు ధర్మశాస్త్రమును బట్టి విధించబడ్డాయని చెప్పాడు. ఇదే 10:9లో. సో కాబట్టి ఈ మనస్సాక్షిని తప్పించడానికే ఇదే హెబ్రీ పత్రిక 10:5లో యేసుక్రీస్తు ప్రభు జగత్తు పునాది వేయబడకుంటే సిద్ధం చేయబడిన దైవ సంకల్పానుసారమైన గొర్రెపిల్లగా, ప్రధాన యాజకుడిగా, పేతురు రాసిన మొదటి పత్రిక 1:20లో జగత్తు పునాది వేయబడకుంటే సిద్ధం చేయబడిన నిర్దోషమైన గొర్రెపిల్ల. హెబ్రీ 9:11 ప్రకారం శ్రేష్టమైన అర్పణ, శ్రేష్టమైన బలియాగం చేయటానికి పరలోకం నుండి వచ్చిన మన ప్రభువైన యేసుక్రీస్తు యాజకుడు, మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడు, నిరంతర యాజకుడు కాబట్టి నిరంతరము మనం నీతిమంతులము, మనం దేవుని కుమారులము అనే మనస్సాక్షినిచ్చే బలిని చేశాడు. సో అందుకని యేసు ప్రభునందు విశ్వాసం మూలంగా మనస్సాక్షికి కల్మషం తోచదు. హెబ్రీ 10వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో అక్కడ మేకల కోడెల రక్తం, ఆ రక్తం దైవ సంకల్పానుసారమైన బలి కాదు, ఆ రక్తం కాదు. కాబట్టి అవి ఛాయారూపకంగా ధర్మశాస్త్రమును బట్టి విధించబడినాయి. కాబట్టి అక్కడ సంపూర్ణ సిద్ధి, శాశ్వతంగా పాపాలు తీసివేయబడట్లేదు. కాబట్టి అక్కడ పాపజ్ఞప్తి గల మనస్సాక్షి, అది ముగించబడిన పని కాదు. కాబట్టి అక్కడ పాపజ్ఞప్తి గల మనస్సాక్షి. అయితే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం నుంచి మారింది. ఏంటంటే దైవ సంకల్పానుసారమైన గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారి అయి ఇచ్చాడు. ఆయన ప్రధాన యాజకుడు, ఆయనే గొర్రెపిల్ల. హెబ్రీ 10:10 ఒక్కసారి అప్పగించుకున్నాడు, అనేకమైన బలులు కాదు, ఒక్కసారి అప్పగించుకున్నాడు. హెబ్రీ 10:12 సదాకాలానికి సరిపడగా కార్యం చేశాడు. హెబ్రీ 10:14 ఆయన దగ్గరకు వచ్చిన వారిని సదాకాలానికి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, దేవుని కుమారులుగా చేసుకుంటున్నాడు.
హెబ్రీ 17-18 వచనాలు. కాబట్టి అక్కడ సంపూర్ణంగా పాపములకు పరిహారం కలిగింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు బలియాగంలో మరొక పాప పరిహారార్థ బలి లేదు కాబట్టి ఆయన సమాప్తమని చెప్పి పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. తన రక్తాన్ని అక్కడ కనబరుస్తున్నాడు. యేసుప్రభు వారు అక్కడ కూర్చున్నాడు, ఎల్లప్పుడూ కూర్చున్నాడు. భూమి మీద యాజకుడు, గుడారంలో పనిచేసిన యాజకుడు లోపలికి వెళ్ళి వచ్చేసేవాడే కానీ అక్కడ స్థిరంగా కూర్చునేవాడు కాదు. అంటే అతి పరిశుద్ధ స్థలంలో మీకు స్థలం సిద్ధపరచలేదని ఆ యాజకుడే చెప్తున్నాడు. కానీ మన యాజకుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్క బలి చేసి సమాప్తమని చెప్పి సదాకాలానికి ఈ బలి యందు విశ్వాసం ఉంచువాడు, ఈ బలికి ఎందుకు వచ్చేవాడు, క్రీస్తు అనే బలియాగంలో ఉన్నవాడు, క్రీస్తు యందు విశ్వాసం ఉంచినవాడు సదాకాలానికి నీతిమంతుడు, సదాకాలానికి పరిశుద్ధుడు, సదాకాలానికి దేవుని కుమారుడు అనే గొప్ప నిశ్చయతను, పాపజ్ఞప్తి లేని మనస్సాక్షిని మనకి ఇవ్వటం కొరకు ఆయన తండ్రి సముఖములో నిజమైన అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి హెబ్రీ 9:24 ప్రకారం అక్కడే ఉన్నాడు. ఆయన అక్కడే ఉన్నాడు మన ప్రధాన యాజకుడు. ఆయన తన రక్తం తీసుకుని వెళ్ళాడు. అక్కడి నుంచి ఆయన కదల్చబడడు. ఆయన కదల్చబడితే మన స్థితి మారుతుంది. కానీ ఆయన కదల్చబడడు కాబట్టి అక్కడ ఆయన స్థితి ఏంటో ఇక్కడ మన స్థితి అదే. అందుకనే యోహాను రాసిన మొదటి పత్రిక 4:17 ఒక శ్రేష్టమైన సంగతి రాశాడు. ఆయన ఇట్టివాడై ఉన్నాడు, ఈ లోకంలో మనం అట్టివారమై ఉన్నాం. అక్కడ ఆయన స్థితి అంటే ఇక్కడ మన స్థితి అది. అక్కడ ఆయన శ్రేష్టత ఏంటి, ఇక్కడ మన శ్రేష్టత అది. ఇప్పుడు మనం దీన్ని ఎంచుకుంటున్నప్పుడు అబ్రహాము బలిపీఠము ప్రార్థన అనే అనుభవంలో వెళ్ళాడు. అంటే బలిపీఠం ఏంటంటే ముగించబడిన పని, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ముగించబడిన పనిలో క్రీస్తునందు మనకి ఏమున్నాయో తెలుసుకుంటాం. క్రీస్తే మన జీవం, క్రీస్తే మన సర్వం అని మనకు అర్థమవుతుంది. అర్థమైతే దాన్ని ఒప్పుకుంటూ జీవిస్తాం. నువ్వు కార్యం ముగించావు, నేను నీతిమంతుడిని, నేను పరిశుద్ధుడిని, నేను నీ కుమారుణ్ణి, క్రీస్తుతో పాటు నన్ను పరలోకంలో కూర్చోబెట్టావు. సో పరలోకం అంటే నా సర్వమున్న స్థలం, సో నాకు సర్వం నువ్వు ఇస్తావు అనే విశ్వాసంతో సాగే జీవితం. అందుకని అబ్రహాము ఆ విశ్వాసమును బట్టి బలం పొందెను అనే మాట మనం చూస్తున్నాం. వాస్తవానికి అబ్రహాముకి సంతానం గురించి వాగ్దానం చేసినప్పుడు అబ్రహాము సారాలో వారు తమను తాము చూసుకుంటే అబ్రహాము మృతతుల్యుడే, సారా మృతతుల్యమైన దేహం కలిగిందే. దాంతోపాటు సారాకి స్త్రీ ధర్మం నిలిచిపోయింది. అప్పుడు వారిద్దరూ మనల్ని బట్టయితే ఈ వాగ్దానానికి వీఆర్ అన్ఫిట్ టు దిస్ ప్రామిస్, మనల్ని బట్టి అయితే మనం ఈ వాగ్దానానికి అన్ఫిట్. కానీ ఈ వాగ్దానం చేసిన వాడు ఎవరు? దేవుడు. వాగ్దానం చేసిన వాడు దేవుడు అంటే నెరవేర్చేది ఎవరు? ఆయనే. ఆ నెరవేరుస్తాడు అనుకున్నవాడు ఎవరు? నమ్మదగినోడు. నన్ను పిలిచిన దగ్గర నుంచి ఇంతవరకు ఎంత నమ్మకంగా తన కార్యాలు నా పక్షంగా చేశాడు, ఆ నమ్మదగిన వాడే నాకు వాగ్దానం చేశాడు. కాబట్టి పిలిచిన వాడు ఎంత నమ్మదగిన వాడు ఎరుగుతున్న అబ్రహాము బలిపీఠం అనే అనుభవం నుంచి, ఆరాధన అనే అనుభవం నుంచి ఆయన ఎరుగుతున్న అబ్రహాము ఆయన ఎంత నమ్మదగినోడు, పిలిచినోడు. వాగ్దానం విషయంలో కూడా అంతే నమ్మదగినోడు అని వాగ్దానాన్ని పట్టుకుని వారు ప్రార్థన చేస్తూ సాగాడు. ఇప్పుడు ఏమైంది చెప్పండి? వాగ్దానాన్ని బట్టి వారు ప్రార్థన చేస్తూ సాగినప్పుడు వాగ్దానమును బట్టి, విశ్వాసమును బట్టి వారు బలము పొందని. విశ్వాసమును బట్టి అన్న, వాగ్దానమును బట్టి అన్న ఒకటే. విశ్వాస వాక్యంలో ఏం వెల్లడవుతుంది? విశ్వాసం అనేది విశ్వాసవాక్యం అనుకోండి. విశ్వాసవాక్యం అంటే ఏంటి? నువ్వు దేవుని కుమారుడివి. విశ్వాసవాక్యం బోధించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు బోధిస్తే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు? నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు నీతిమంతుడివి, సదాకాలానికి నువ్వు పరలోకంలో కూర్చున్నావు కాబట్టి పరలోకపు సంగతులతో నువ్వు నింపబడటానికి అర్హుడివి అని చెప్పి పరలోకంలో మనకున్న సంగతులన్నింటినీ మనకు తెలియజేస్తాడు. ఆ సంగతులను బట్టి మనం ఆమేన్ చెప్తాం. పరలోకపు సంగతుల గురించి పరిశుద్ధాత్ముడు ఇచ్చే సందేశం అంతా ఎలా ఉంటుంది? వాగ్దాన రూపకంగా ఉంటుంది. ఎందుకు? పరిశుద్ధాత్ముడు విశ్వాసతో మాట్లాడితే ఆయన మాట్లాడే విధానం అంతా ఎలా ఉంటుందంటే, నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు నీతిమంతుడివి, నువ్వు పరలోకంలో కూర్చున్నావు, సర్వములో కూర్చున్నావు, సమస్తం ఉన్నాయి అని చెప్పేసి ఇప్పుడు ఆ సమస్తాన్ని వాగ్దానంగా ఇచ్చాడు కదా. జీవం అనేది వాగ్దానం కదా. ప్రస్తుత జీవం, రాబో జీవం,
కూడా మనకు వాగ్దానం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:8 ప్రకారం దైవభక్తి అంటే ఇప్పుడు మనం దైవభక్తి అంటే ఏంటి? మంచి ఒప్పుకోలుతో ముందుకు సాగేది. సో ఈ దైవభక్తి, నేను నీతిమంతుని దేవుని కుమారుని అని ఒప్పుకుంటూ జీవించే ఈ దైవభక్తిలో, ఈ విశ్వాసపు భక్తిలో, ఈ మంచి మనస్సాక్షినిచ్చే ఈ భక్తిలో ఏమన్నాడు? ప్రస్తుత జీవితం, రాబో జీవితం అన్నాడు. ప్రస్తుత జీవితం, రాబో జీవితం ఉందే. ఈ జీవితం ఏమన్నాడు? తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో వాగ్దానం అన్నాడు. ఇలా చెప్పండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2:25లో మనకు నిత్య జయం ఇవ్వటం కూడా వాగ్దానమే అన్నాడు. మన రక్షణ వాగ్దానమే, మన జీవితం వాగ్దానమే. సో ఇప్పుడు విశ్వాసతో పరిశుద్ధాత్ముడు మాట్లాడితే, విశ్వాసి ఎవరో చెప్పి మాట్లాడతాడో, విశ్వాసితో మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్ముడు వాగ్దాన రూపకమైన సంగతులు మాట్లాడతాడు, వాగ్దానాలు మాట్లాడతాడు. ఎందుకు? విశ్వాసి అంటే ఎవరు? కుమారుడు. ఎక్కడ కూర్చున్నాడు? సర్వంలో కూర్చున్నాడు, పరలోకంలో ముగించబడిన పనులు, అందులో నుంచి మాట్లాడతాడు అన్నమాట. అంటే ముగించబడిన పనులు కూర్చున్నవాడికి ముగించబడిన ఫలితాలు వాగ్దానం రిలీజ్ అవ్వాలా. సో అందుకని పరిశుద్ధాత్ముడు విశ్వాసంతో మాట్లాడినప్పుడు వాగ్దానం మాట్లాడతాడు. అందుకని అబ్రహాంతో వాగ్దానం మాట్లాడాడు. ఏంటది? మీదిటికి ఈ కాలమున అనేది వాగ్దానం, ప్రామిస్. సో ప్రామిసులు మాట్లాడతాడు. క్రీస్తులో మనకు క్రీస్తు సమస్తం సమాప్తం అని చెప్పినప్పుడు మన సమస్తం సిద్ధమయ్యాయి అనే సంగతిని పరిశుద్ధాత్ముడు మనకు తెలియచేస్తూ, ఏ విషయంలోనూ మనం టెన్షన్ పడక్కర్లేకుండా, గలిబిలి చెందక్కర్లేకుండా మనం సంతోషించు నిమిత్తము పరిశుద్ధాత్ముడు మనకు వాగ్దాన రూపకమైన సంగతులు చేస్తాడు. ప్రసంగం కాదు. ప్రసంగం అంటే ఎలా ఉంటుంది? బాగా చెప్పారా, అసలు ఎంత బాగా చెప్పారా, దానికి దీనికి లింక్ ఎలా కుదుర్చాడరా అని అనుకుంటాం, అది ప్రసంగం. కానీ ఇప్పుడు విశ్వాసకు కావాల్సిన ప్రసంగం కాదు. ఏం కావాలి? విశ్వాసకు కావాల్సింది తన జీవం కావాలి. విశ్వాసం ఎక్కడున్నాడు? వాస్తవానికి పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు విశ్వాసకు కావాల్సింది ఏంటి? ఈ పరలోకంలో కూర్చోబెట్టబడ్డాడు, కానీ జీవిస్తున్నది ఎక్కడ? ఇక్కడ జీవిస్తున్నా. సో ఇక్కడ జీవిస్తే విశ్వాసి ఏ సంగతులను బట్టి జీవించాలి? పరలోకపు సంగతులను అనుభవిస్తూ జీవించాలి. అది విశ్వాస యొక్క ఉద్దేశం, లేదా దేవుని ఉద్దేశం విశ్వాస పట్ల అదే. మనం కూడా అదే ఉద్దేశంతో ఉండాలి. నువ్వు నన్ను ఇక్కడ ఉంచావంటే, నన్ను ఎక్కడ కూర్చోబెట్టావో అక్కడ సంగతులను నేను ఇక్కడ అనుభవించడం కొరకే. అక్కడ సంగతులు మనం ఇక్కడ అనుభవిస్తే, ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? పరలోకాన్ని చూస్తున్నాం. ఇక్కడ మనం పరలోకాన్ని చూస్తే, ఇక్కడే మనం పరలోకాన్ని చూస్తే, అసలు మనం చూసిన వాళ్ళు ఎవరైనా సరే ప్రభు దగ్గరికి రాకుండా ఉంటారా? ఆలోచించేయండి. ఇక్కడే మనం పరలోకాన్ని చూస్తున్నప్పుడు మనం చూసిన వాళ్ళు ఎవరైనా ప్రభు దగ్గరికి రాకుండా ఉంటారు. అందుకని మీరు చూడండి, అబ్రహాము జీవితం బలిపీఠము, ప్రార్థన అనే అనుభవంలో ఎంత పరలోకంగా ఉంటే, అబ్రహాం ఇంట్లో పుట్టినవారు, పెరిగినవారు, ఈ పనివారు వీళ్ళందరూ కూడా అంత భక్తి జీవితాన్ని నేర్చుకున్నారు. 24వ అధ్యాయంలో ఎలియాజరు రెబ్కాను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అసలు ఎలియాజరు ఎక్కడా కూడా వాక్యానికి వేరుగా, భక్తి జీవితానికి వేరుగా ఆ ప్రయాణాన్ని చేసినట్టు మనకి ఎక్కడ కనబడలా. అంటే అబ్రహాము యొక్క భక్తి లేదా అతని ఆరాధన, అతని జీవితం, అతను జీవిస్తుండగా, అబ్రహాం జీవిస్తుండగా, అతడు పరలోకపు అనుభవాలు అనుభవిస్తూ ఉండగా ఆ ఇంట్లో వాళ్ళు పట్టుబడ్డారు. అతని ఇంట పుట్టి అలవర్చబడిన వారు 318 మంది. ఎలా పుట్టి ఎలా అలవర్చబడ్డారు? ఎలియాజరు వలె భక్తి విషయమై అలవర్చబడ్డారు. కాబట్టి చివరికి ఎలియాజరు ఆ బావి దగ్గర రెబ్కాతో మాట్లాడుతూ ఆ బావి దగ్గర ఉన్నప్పుడు ఒంటెలు కూడా మోకరించాయి ఎలియాజరు ప్రార్థన చేస్తున్నప్పుడు. అంటే వాళ్ళెంత, అబ్రహాము యొక్క జీవితం వారిని ఎంత ప్రభావితం చేసింది అంటే, ఏ జీవితం? అబ్రహాము పరలోకాన్ని లోకంలో అనుభవిస్తున్నప్పుడు అబ్రహాము పక్షంగా దేవుడు ఉన్నాడన్న సంగతి ఆ పనివారికి, ఆ ఇంట్లో ఉన్న వారికి అందరికి అర్థమై దైవ భయం చేత వారు కూడా లోబడ్డారు. ఇంకొక సంగతి, యోసేపు ఐగుప్తులో పోతీఫారు ఇంట్లో ఉన్నప్పుడు యోసేపు వెళ్ళిన తర్వాత పోతీఫారు ఇల్లు మారిపోయింది మొత్తం.
పోతీఫర్ ఇల్లంతా ఎలా అయిపోయిందంటే అద్భుతంగా అయిపోయింది. పోతీఫర్కి ఆశ్చర్యం వేసింది. ఇతడు వచ్చిన దగ్గర నుంచి నా ఇల్లు ఆశీర్వదించబడింది. సో ఇతడు యెహోవా ఇతనిని బట్టి నన్ను ఆశీర్వదించాను అని అన్నాడు పోతీఫర్. ఇతనిని బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించానని మాట అన్నాడు. అది గమనించేలా చేశాడు ప్రభు. కాబట్టి పోతీఫర్ ఏం చేశాడు? యోసేపుని ఒక పనివాడిగా కాక హెచ్చించాడు. సో అన్నం తినటం అనే పని తప్ప అన్నీ యోసేపుగా అప్పగించాడు పోతీఫర్. అంటే ఎంత మనం జీవిస్తే హెచ్చించబడతాం. జీవించడం అంటే ఏంటి? ఆరాధన. జీవితమే ఆరాధన. ఆరాధన అంటే ఏంటి? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన నేను నీతిమంతుణ్ణి, దేవుని కుమారుణ్ణి, పరలోకములో నన్ను కూర్చోబెట్టాడు. పరలోకం అంటే సర్వము కలిగి ఉన్న స్థలము. అక్కడ కూర్చోబెట్టింది అక్కడ అనుభవాలతో ఇక్కడ బ్రతకటం కోసమే. అనుభవాలతో బ్రతకటం కోసం పరిశుద్ధాత్ముడు నా హృదయంలోనికి పంపించాడు. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు నన్ను ఎలా నడిపిస్తే నేను అలా నడవటం, జీవించుట, అది యథార్థమైన ఆరాధన. పరిశుద్ధాత్ముడు ఎలా నడిపిస్తాడో, ఏ సందేశం చెప్పాలన్నా పరిశుద్ధాత్ముడు ముందేం చెప్తాడు? నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు నీతిమంతుడివి, పరలోకంలో ఉన్నావయ్యా, నువ్వు పరలోకం కాబట్టే నేను నీలో ఉండటానికి వచ్చాను. అసలు ఆ పరలోకపు సంగతులతో నువ్వు కనబడాలి లోకానికే అని అంటున్నాడు పరిశుద్ధాత్ముడు. సో అందుకనే మనం ఆలోచన చేస్తున్నప్పుడు అబ్రహాము జీవితం, యోసేపు జీవితం ఎంత ప్రభావితం చేశాయంటే వారి జీవితమే ఆరాధన. ఆ ఆరాధనలో మీరు ఆలోచించేయండి. యోసేపు ఉన్న దినాల్లో 10 ఆజ్ఞలు ఉన్నాయా? అబ్రహాము ఉన్న దినాల్లో 10 ఆజ్ఞలు ఉన్నాయా? మరి వారు ఎంత మోరల్ వాల్యూస్ కలిగి జీవించారు? అబ్రహాము దురాశ ఉందా? సొదొమ రాజు వచ్చి ఆస్తి అంతా నువ్వే తీసుకుంటూ దురాశ పడ్డాడు. అసలు దురాశ ఆ పడల. తన సోదరుని కుమారుడైన లోతు కూడా విడిపోయి మంచి ప్రాంతానికి వెళ్ళిపోతుంటే అబ్రహాం దురాశ పడ్డాడు, పడలా. ఎందుకు? అబ్రహాము అంతా దేని మీద ఉంది మనసు? నన్ను పిలిచిన వాడు నన్ను జీవింప చేస్తున్నాడు, ఆ జీవితం ముందు వీళ్ళ జీవితమేది వేస్ట్ అనుకున్నాడు అంతే. అబ్రహాము నన్ను పిలిచిన వాడు నన్ను జీవింపజేసే జీవితం యొక్క గొప్పతనం ముందు వీళ్ళు జీవిస్తున్న జీవితం అంతా కుడ్డు సున్నా అనుకున్నాడు అనమాట. సో అందుకనే మన ఆరాధన జీవితం లేదా మన వ్యక్తిగత జీవితం కట్టబడితే అదే ఆరాధన. ఆ ఆరాధనలో నుంచే సమస్తం వస్తాయి. యోసేపు ఆ జీవితమే ఆరాధనగా కలుగున్నాడు. యోసేపున్న దినాల్లో వ్యభిచరించొద్దని ఆజ్ఞ ఉందా? లేదు. ఎప్పుడో వచ్చింది యోసేపుకు తర్వాత. యోసేపున్న దినాల్లో లేదు ఆ ఆజ్ఞ, ఎప్పుడో వచ్చింది. కానీ యోసేపు పోతీఫర్ భార్య తను ఒంటరిగా ఉన్నప్పుడు యోసేపు పట్టుకొని నాతో శయనించమని తన షర్ట్ పట్టుకున్న షర్ట్ వదిలి పారిపోయాడు యోసేపు. ఏ మోరల్ వాల్యూస్ ఎవరు చెప్పేవాళ్ళు లేకపోయినా యోసేపు ఎంత మోరల్గా ఉన్నాడు. నేను ఎంత ఘోరమైన దుష్కార్యం నా దేవుని దృష్టికి చేస్తానని అన్నాడు. అంటే మీరు ఆలోచించేయండి. అంటే యథార్థంగా జీవించడానికి నియమాలు, నిష్టలు, ఆజ్ఞలు కాదు. యథార్థత అనేది ఆరాధనలో భాగం. అంటే జీవించట్లో భాగం. ఆరాధన అంటే జీవితం. ఆ జీవితంలో భాగం ఏంటి? ఆ జీవితం నేను యేసు ప్రభునందు విశ్వాసం మూలంగా నీతిమంతుడిని, దేవుని కుమారుణ్ణి, పరలోకంలో కూర్చున్నాను. పరలోకంలో ఏమీ లేదు. వ్యభిచారం ఉందా? పరలోకంలో అబద్ధం ఉందా? పరలోకంలో దురాశ ఉంది? ఏమీ లేదు. పరలోకంలో సర్వసమృద్ధి ఉంది. పరలోకంలో ఉన్న సమృద్ధి నేను అనుభవిస్తే అసలు నాకు ఇంకో దాని మీదకి మనసు ఎందుకు వెళ్తుంది? అర్థమైంది మీకు? ప్రభు మనల్ని పరలోకంలో ఎందుకు కూర్చోబెట్టాడు? ఆ సర్వసమృద్ధిని మనం అనుభవించాలి. అది అనుభవించడానికి మనలో ఎవరు నుంచాడు? పరిశుద్ధాత్ముడు నుంచాడు. పరిశుద్ధాత్ముడు నువ్వు దాన్ని అనుభవించడానికి అర్హుడురా, బికాజ్ యు ఆర్ సన్ ఆఫ్ గాడ్ అండ్ యు ఆర్ రైచియస్ బిఫోర్ గాడ్. సో యు ఆర్ వర్దీ టు రిసీవ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హెవెన్. నువ్వు పరలోకం నుంచి సమస్తం తీసుకోవటానికి అర్హుడివి అని పరిశుద్ధాత్ముడు మనకు ఎల్లప్పుడూ మంచి మనస్సాక్షిని కలిగిస్తూ మనకి ఏమున్నాయో చెప్తూ ఉంటాడు. అందుకని మనం కూడా ఎల్లప్పుడూ ఈ మనస్సాక్షి కలిగి ఉండాలి. నీ బలహీనతల్లో, నీ బలాల్లో ఎల్లప్పుడూ కూడా
నీ బలాన్ని బట్టి అతిశయించాల్సిన పని లేదు, నీ బలహీనతలు బట్టి కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎల్లప్పుడూ యేసుప్రభునందు విశ్వాసం ఉంచాను. నేను దేవుని కుమారుడిని, నేను నీతిమంతుడిని, ఆత్మ నాలో నివసిస్తున్నాడు. ఆత్మ ద్వారా పరలోకపు అనుభవాన్ని, ఆయన అక్కడ ఇట్టివాడో నేను ఇక్కడ అట్టివాడుగా జీవించగలను అని ఎరుగుతూ జీవించడం ప్రాముఖ్యమైన సంగతి. అందుకని అబ్రహాము ఆరాధన జీవితాన్ని కాపాడుకున్నాడు, యోసేపు జీవితాన్ని కాపాడుకున్నాడు. ఈ జీవితమే ఆరాధన. ఈ ఆరాధన ద్వారా రాజులు పట్టబడ్డారు, అధికారులు పట్టబడ్డారు, ఎంట పనిచేసి పనివారు పట్టబడ్డారు. అనేక మంది. ఇప్పుడు హేతు కుమారులు ఏమన్నారు అబ్రహాముని, నువ్వు మా మధ్య మహారాజులు ఏమన్నా పట్టబడలేదా? అబ్రహాముని హత్తుకొని జీవించలేదా? అబ్రహాంతో కలిసి సహవాసం చేయలేదా? చూడండి, మన జీవితమే ఆరాధన ఉంటే, మన జీవితమే ఆరాధన అయితే, అంటే యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన మన స్థితి ఏంటి, మనం ఎవరం అనేది ఎరుగుతూ మనం జీవిస్తే రాజులు, అధికారులు, మన ఇంట్లో ఉండే పనివారు అందరూ పట్టబడతారు. జీవితమే సంపాదించేది ఆరాధన. జీవితమే ఆరాధన. ఆరాధనలోనే మనం గొప్ప గొప్ప కార్యాలు చూసేది. కనుక ఆలోచన చేయండి. అంటే ఆ భక్తులు వారు ఆరాధనగా జీవించారు. అంటే ఇప్పుడు ఆలోచన చేయండి, జీవితం ఆరాధన. దైవభక్తి అంటే ఎప్పటి జీవం, రాబో జీవం రెండు వాగ్దానమే. ఎప్పుడైతే యేసుప్రభుని నమ్ముకున్నామో వాగ్దాన రూపకమైన జీవంలోకి ప్రవేశించాం. వాగ్దాన రూపకమైన జీవంలో ఆ జీవాన్ని వాగ్దానం చేసింది ఆయన, నెరవేర్చేవాడు ఆయన. అబ్రహాం ఏమనుకున్నాడు, సారా నువ్వు మృతతుల్యమైన దానివి, నేను మృతతుల్యమైన వాడిని, మన ఇద్దరికైతే పిల్లలు పుట్టడం కష్టం, కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. వాగ్దానాన్ని బట్టి మనం ముందుకు సాగుదాం, రా ప్రార్థన చేద్దాం, విశ్వాసంతో మాట్లాడదాం అని పిలిచాడు. ప్రభువా, మమ్మను బట్టేది అసాధ్యం, కానీ నువ్వు వాగ్దానం చేసావు, నువ్వు నమ్మదగినవాడు, నువ్వు కార్యం చేస్తున్నావు, మేము చూస్తాం అని ప్రార్థన చేశారు. వాళ్ళు ప్రార్థన చేస్తే కార్యం చూశారు. మన పని అదే. నేను నీ కుమారుణ్ణి, నువ్వు నన్ను నీతిమంతుడిగా తీర్చావు, పరిశుద్ధాత్ముడు నాలో ఉంచావు, పరలోకాన్ని ఇక్కడ జీవించాలి నేను, నువ్వు నాకు అనుగ్రహిస్తావు. ఎందుకంటే ఈ జీవాన్ని వాగ్దానం చేసింది నువ్వు, ప్రస్తుత జీవము రాబో జీవం వాగ్దానం చేసింది నువ్వు. వాగ్దానం చేసింది నువ్వైతే నిన్ను బట్టే మేము అతిశయించాలి, నిన్ను బట్టి మేము బలం పొందాలి. నువ్వు వాగ్దానం చేశావు కాబట్టి నువ్వు నమ్మదగిన వాడు, నువ్వు నెరవేరుస్తావు అని విశ్వాసంతో ప్రార్థిస్తూ ముందుకు సాగాలి. ఈ జీవితంలో అత్యధికమైన విజయాలు మనం చూస్తాం. దీన్నే హెబ్రీ 10:38 విశ్వాస మూలముగా జీవించుట. ఇది ఎవరి జీవితం? నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించడం, నమ్మిన వారి జీవితం. అందుకని నమ్మిన వారు జీవించాల్సిన జీవితమే చెప్పాలా. నమ్మిన వారికి నాశనం చెప్పకూడదు, నమ్మిన వారికి శాపం గురించి చెప్పకూడదు. నమ్మిన వారికి జీవితం ఉందని చెప్పాలి. జీవితం ఉందని, వాగ్దాన రూపకమైన జీవితం ఉందని చెప్పడం ద్వారా నాశనం లేదని చెప్తే, నాశనం అయిపోతావని చెప్తే భయపడతారు కదా. భయపెట్టక్కర్లేదు, దేవుడే భయపెట్టేటప్పుడు నువ్వెందుకు భయపెడతా? బిలాము ఏమన్నాడు, నేను ఏమని శపింపగలను, యెహోవా శపింపలేదే, వారి మీద అసలు శాపవచనమే లేకుండా చేశాడే, వారి శాపానికి వారసులు కాదే, ఆశీర్వాదానికి వారసులే అన్నాడు. ఆ కొండ మీద నుంచి ఇశ్రాయేలును చూసినప్పుడు వారిని నేను ప్రస్తుతమందు చూసినట్టు కాదు, వారి భవిష్యత్తును చూస్తున్నాను. యాకోబులోంచి నక్షత్రం ఉదయించును, రాజదండం ఇశ్రాయేలు నుంచి లేస్తుంది. వారు యాజక రూపమైన రాజ్యంగా ఉన్నారు, వారు ఆశీర్వాదానికి వారసులై ఉన్నారు. వారిని ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. మనల్ని ఎవ్వరు శపించినా ఏమవదు. మన మీద శాపం నిలిచలేదు. మీరు చదవండి గలతీ పత్రిక 3:13-14. ఆయన మ్రోనను వ్రేలాడాడు, శాపమంతా తీసేశాడు. మనం ఆశీర్వాదానికి వారసులు. పేతురు 1 పత్రిక 3:9. మనం ఆశీర్వాదానికి వారసులు, భయపడక్కర్లా. ఏ శాపం మన మీద పనిచేయదు. దేవుడు అట్టి కృప మనకు దయచేయను గాక. ఈ సంగతులు మీకు గ్రహింపులోకి తెచ్చును గాక. పరిశుద్ధులకు తండ్రి మీకు వందనాలు, ప్రేమించిన దేవ స్తోత్రాలు. ఈ సంగతులను బట్టి ప్రియులందరూ సంతోషించి ఆనందించినట్లు, ఈ సంగతులను గ్రహింపు చేసుకొని జీవించినట్లు కృప చూపించమని, అందరిని దీవించమని, బలహీనలు బలపరచమని, రోగులను స్వస్థపరచమని, మీ కృపను కురుమరించమని యేసుప్రభు వారి పేట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు పేట ప్రేమ వందనాలండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక.
ఆమేన్.